ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరైనా తను చనిపోయే ముందైతే తినరు. హ్మ్. ఆయన కేసీఆర్ మీద కోపం ఉన్న ఆ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినా, స్కామ్ జరిగినా ఈయన ఆ పార్ట్ ఆఫ్ అమౌంట్ హ్మ్. లేదా స్కామ్ తాలూకు ప్రయోజనం ఈయన పొందకుండా బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఆ! అంటే డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గా బాధ్యత వహించాల్సింది. హ్మ్. అట్లాంటి కేసులో తాను విచారణకు పోయినప్పుడు కేసీఆర్‌ని కాపాడుకుంటాడా? తనని కాపాడుకుంటాడా? అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఇదంతా ఇదంతా చర్చ అంతా కూడా టైమ్ పాస్ చర్చలే. ఈ కాళేశ్వరం అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేయాల్సినటువంటి ప్రయోజనాలు, ప్రజా కార్యక్రమాలను పక్కకు పెట్టి టార్గెటెడ్ పోలరైజ్డ్ రాజకీయాల కోసమే ఈ కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, ఈరోజు దాంట్లో ఉన్న బీఆర్ఎస్ అయినా సరే. కాళేశ్వరంలో ఒకవేళ అవినీతి జరిగితే 2 రకాల అవినీతి ఆరోపణలు. ఒకటి నగదు రూపంలో జరిగినాయి. రెండోది నాణ్యతా లోపంలో జరిగేది. అవును. ఈ నగదు రూపంలో జరిగేటువంటి స్కామ్ గురించి ప్రజలే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అవినీతి పరులని వరుసగా గెలిపించుకుంటూ వస్తున్నారు. వాళ్ళనే కాదు రౌడీలను, రేపులు చేసినోళ్ళని, మర్డర్లు చేసినోళ్ళని గెలిపించుకున్నారు. పైగా నువ్వు ఎంత అవినీతి పరుడు అయితే మాకంత మంచిదని ప్రజలే కోరుకుంటున్నారు. దీని అర్థం సారాంశం. సో అవినీతి ఇక్కడ నగదు గురించి కూడా ఎవరు అంతగా పట్టించుకుంటలేరు. ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులో కానీ కేసీఆర్ పాలన అవినీతి జరగలేదని నేను చెప్పట్లే, ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు సుధపూసలేరు. పెద్ద దొంగ, చిన్న దొంగ, మామూలు దొంగ ఇంతే తేడా ఉంది తప్పించి ఏ పార్టీలో అయినా ఇక్కడ జరిగిందంటే అవినీతి. ఇకపోతే రెండోది నాణ్యతా లోపం. నాణ్యతా లోపాన్ని వదిలేసి నాణ్యతా లోపం జరిగితే అదేదో పిల్లరు కుంగింది నువ్వు కేసు పెట్టి కేసు విచారణ చేసుకుంటూ రైతులకు రావాల్సిన ప్రయోజనాన్ని, నీటి ప్రయోజనాన్ని ఇవ్వకుండా ఏదైతే దాన్ని ఏదైనా చేస్తే వచ్చే ప్రయోజనంకి కేసీఆర్కి వస్తానని భావిస్తుండవచ్చు. కానీ ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్కి వెళ్ళండి. ఒకవేళ ఇదే అవినీతి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మీరు రెఫరెండంగా పబ్లిక్గా వెళ్ళగలుగుతారా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం కాళేశ్వరం బెల్టులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రెఫరెండం ఒక్క రాజీనామా చేసి ఎన్నికలు అవ్వండి. ప్రజలేం కోరుకుంటున్నారు, ప్రజలేం ఆలోచిస్తున్నారు చూస్తారు. కేవలం రాజకీయాల కోసమే ఇక్కడ ప్రయోజనాలు పక్కకు పెట్టి పోనీలు ఏమైనా చేస్తారా, సాధిస్తారా కేసు అంటూ ఉదాహరణకు ఇక్కడ ఘోష్ గారు కమిషన్ కానీ ఎక్కడి విధంగానే ఈ అవినీతి జరిగిందనే నిరూపణ జరిగిన కేసీఆర్ గారు అవును నేను చేశానని ఒప్పుకున్నా సాధించేది ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా నేరం జరిగినప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే నేరంలో ఒక అంటే ఈ నేమ్ ఎఫెన్స్లో ఇన్వాల్వ్డ్ ప్రాపర్టీస్ని సీజ్ చేస్తారు. ఇన్వాల్వ్డ్ అంటే క్రైమ్ ప్రయోజనం ఏదైతే క్యాష్ ఉందో, ప్రాపర్టీ ఉందో తర్వాత దాన్ని గెయిన్ చేస్తాను ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఇక్కడ అవినీతిలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి సొమ్ములో రికవరీ చేయాలంటే ఎవరిని చేస్తారండి? కేసీఆర్ ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, నేను నేరం చేశాడనో వీళ్ళు నేరం చేశాడు, కేసీఆర్ అరెస్ట్ చేశారో అదేదో చేస్తారు. మరి ఇది వెళ్ళిన డబ్బు షేర్ ఎక్కడికి వెళ్ళింది? ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో కాంట్రాక్టర్కు బెనిఫిట్ పొందారు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా? ఆయన అరెస్ట్ చేయాలంటే ఆయన దున్న నగదు ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చులకు, మళ్ళీ మోడీ పార్టీ ఎన్నికల ఖర్చులకు వెళ్ళింది. వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి, వాళ్ళని కాపాడుతుండారు. కానీ అంటే ఇక్కడ నిజంగా ప్రయోజనాన్ని చేకూరుస్తానికి ప్రజల ప్రయోజనం కోసం కాదు, ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే నగదు దుర్వినియోగం జరిగిందో దాని గురించి కాదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఇలా మీరు చేస్తే రేపు ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం బెల్ట్ మొత్తం కూడా ప్రజలు పంటలు లేక ఇప్పుడు జరుగుతున్న విధానానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే నీళ్లు లేక. ఇక్కడ సార్ ఇంతకుముందు టాపిక్ కూడా చెప్పారు, కాళేశ్వరం ముందు లేకుంటే ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు పంటలు పెరిగిందని. మీకు తెలియదు, కాళేశ్వరం గ్రౌండ్ వాటరే కానీ, చెరువుల పూడకం కానీ, చెరువులు నింపడం వల్ల జరిగినటువంటి పంట వ్యవసాయం పెరిగింది. 2014 ముందు ఎంత ఉండే, 2014 తర్వాత ఎంత ఉంది, కాళేశ్వరం ముందు ఎంత ఉంది, కాళేశ్వరం తర్వాత ఎంత ఉందో ఈ లెక్కలన్నీ గిరడి చేసి జనాన్ని మోసం చేయాలనుకుంటున్నాను. జనం ఇవేమీ పట్టించుకోరు. తనకు ప్రయోజనం జరిగిందా లేదా మాత్రం ఆలోచిస్తారు. నేనే అంటే గత 2000 అంటే కాళేశ్వరం ముందు వ్యవసాయం చేశాను, ఇప్పుడు నాకు నీళ్ళు ఎందుకు లేవు, జరిగిన ప్రయోజనం ఏంటి? నీళ్ళు ఒకటే కదండి కాళేశ్వరం జరిగింది, పవర్ కూడా ఉంటుంది, ప్రజలకు కూడా పవర్, కరెంటు, రైతుకు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సామాన్యుడు దూరం చేసుకొని కేసీఆర్ ఓడిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా స్వార్థ ప్రయోజనం పక్కకు పెట్టి ప్రజల కోసం ఉపయోగపడే చేస్తే బాగుంటుందని అభిప్రాయం. సో నరసింహనాయుడు గారు, ఇక్కడ ఈటెల రాజేందర్ గారి గురించి రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు వర్షన్స్ వినపడుతున్నాయి. ఒకటి, ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటే, బండి సంజయ్ గారి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తున్నారు అని. ఈ రెండు వాదనలు కూడా శుద్ధ తప్పండి. ఏం మాట్లాడతారు ఇప్పుడు?
నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్ లో క్లియర్ గా కేసీఆర్ ని కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపణ చేసిండు. కాపాడేది లేకుంటే మీరు సిబిఐకి ఇవ్వండి, మేము దాన్ని అంతు తెరుస్తాము. అటు